Hello అండి. This is Professor G. Srinivas Rao, Adjunct Professor, Department of Geophysics, Andhra University. ఆంధ్రప్రభ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నిన్న వచ్చిన మయన్మార్ ఎర్త్క్వేక్ గురించి ఎందుకు వచ్చింది, ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుంది, అది ఎలా మనం అవాయిడ్ చేయొచ్చు, ఆర్ మన లైఫ్ అని ఎలా సేఫ్గా ఉండొచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుందంటే, ఎర్త్ క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 7 మేజర్ ప్లేట్స్ అండ్ మెనీ మైనర్ ప్లేట్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న ప్లేట్స్లా ఉంటాయి. ఎర్త్ అంటే క్రస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్లేట్స్. సో ఈ ప్లేట్స్ మ్యాంటల్ మీద తేలుతూ ఉంటాయి అన్నమాట. తేలడం వల్ల దోస్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ ఈజ్ సబ్డక్టింగ్ ఇంటూ ద ఇరోషిమా ప్లేట్ అన్నమాట. అంటే ఇండియన్ ప్లేట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఇరోషియం ప్లేట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ ద కాజ్ ఆఫ్ హిమాలయస్. అలాగే ఇండియన్ ప్లేట్ ఈజ్ ఆల్సో హిట్టింగ్ ద బర్మా ప్లేట్ అన్నమాట. బర్మా ప్లేట్ని కూడా టచ్ అవుతూ ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ 1200 కిలోమీటర్స్ ఫాల్ట్ అంటారు. అంటే ఎక్కడైతే ఈ పర్టికులర్ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ దగ్గర చాలా ఎక్కువ సైస్మిక్ యాక్టివ్ జోన్ అని అంటారనమాట. సైస్మిక్ యాక్టివ్ జోన్ అంటే ఎర్త్ క్వేక్స్ రావడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని మనం చెప్పాలి. సో ఈ పర్టిక్యులర్ ఏరియా మయన్మార్ నుంచి ఆ పైన ఇది టోటల్ స్ట్రెచ్ ఆఫ్ 1200 కిలోమీటర్స్ ఫాల్ట్ ఉందన్నమాట. దట్ ఈస్ అ ఫాల్ట్ విచ్ ఈస్ వెరీ యాక్టివ్. సో అందువల్ల ఈ పర్టిక్యులర్ ఏరియాలో మనకి సడన్గా 7.7 రిక్టర్ స్కేల్లో ఒకసారి రికార్డ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ముందే తెలుస్తుందా, ఎలా తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఇట్. ఎందుకు డిఫికల్ట్ అంటే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ ఒక మనిషి ఏదో బరువు ఎత్తుతున్నాడు అనుకోండి, ఆ బరువు ఎంతవరకు తను ఆ బరువు కాయగలడు. సడన్గా ఒక్కొక్కసారి ఆ బరువు షిఫ్ట్ అవ్వడమో లేకపోతే వదిలేయడమో, ఆ బరువు తట్టుకోలేక వదిలేయడమో అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. అంటే 2 ప్లేట్స్ బాగా కొలైడ్ అయ్యి రెగ్యులర్గా అలా కంటిన్యూస్గా కొలైడ్ అయ్యి ఒక సిచ్యువేషన్లో జర్క్ వచ్చి ఇద్దరు కింద పడడం కానీ లేకపోతే స్లిప్ అవ్వడం కానీ పైకి రైజ్ అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. ఈ సడన్ జర్క్ వల్ల ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు మనకి ఒకేసారి ఒక పర్టికులర్ వేవ్, ఒక ఎస్ వేవ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద సర్ఫేస్ వేవ్, ఒక పీ వేవ్ విచ్ ఇస్ ప్రైమరీ వేవ్. ఈ 2 వేవ్స్ ఒకేసారి ట్రావెల్ చేయడం మొదలు పెడతాయి. సో ఎక్కడైతే స్ట్రెస్ ఎక్కువ రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయిన ప్లేస్లో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో విపరీతమైన ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంత స్ట్రెస్ రిలీజ్, అంత ఎనర్జీ రిలీజ్ అవడంతో దేర్ ఇస్ అ వేవ్ విచ్ ఇస్ జనరేటింగ్ విచ్ ఇస్ ఎర్త్ ఈజ్ అన్ ఎలాస్టిక్ మీడియాలా యాక్ట్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ వేవ్ మూవ్ అవ్వడం వల్ల మీకు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ ఫీల్ అవుతాయి. ఆ జర్క్ ఫీల్ అవుతుండడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఆ పర్టికులర్ జర్క్ తట్టుకోలేక పడిపోతాయి. సో ఎస్పెషలీ నిన్న మనం చూసినట్టయితే వీ హ్యాడ్ దిస్ బిగ్ ఇంపాక్ట్ ఆఫ్ 7.7 రిక్టర్ స్కేల్. జనరల్గా 5.25 ఈజ్ ఆల్మోస్ట్ మనం ఫీల్ అవుతాం. 5.2, 5.3 ఆ రేంజ్లో వచ్చే మ్యాగ్నిట్యూడ్ అంటారు దీన్ని. రిక్టర్ స్కేల్ మీద వచ్చే మ్యాగ్నిట్యూడ్ అది. సో విచ్ టెల్స్ అస్ వి ఫీల్ ఇట్. అంటే మనం వీ కెన్ రికగ్నైజ్ ఓకే ఏదో ఎర్త్ కంపిస్తుంది అని మనకు అబ్జర్వ్ అలాంటిది 7.7 అంటే ఇది లాగరిథమిక్ స్కేల్లో మనం చూస్తున్నాం. అంటే it is almost 100 times more than the earthquake what we feel normally. So it's like a huge earthquake, 7.7.
మీరు చీలీ ఎర్త్క్వేక్ చూస్తే ఇట్ ఈస్ లైక్ 9.3 రిక్టర్ స్కేల్లో రికార్డ్ అయింది. ఎప్పుడు మీన్స్ ఎర్లీ 1900s. సో ఆల్మోస్ట్ ఏంటంటే 7.7 రిక్టర్ స్కేల్లో రికార్డ్ అయిందంటే ఇట్స్ ఇట్స్ రియలీ అ హ్యూజ్ ఎర్త్క్వేక్ అనమాట. సో అన్ఫార్చునేట్లీ మనకి అక్కడ జరగడం, చాలా బిల్డింగ్లు పడిపోవడం, చాలా ఆస్తి నష్టం జరగడం, చాలా లైఫ్స్ పోవడం జరిగింది. బట్ ఏంటంటే ఎర్త్క్వేక్స్ని మనం ఎలా అవాయిడ్ చేయలేం, ఏవేవైతే ఈ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సైస్మిక్ యాక్టివ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్లో ఖచ్చితంగా ఇప్పుడే కాదు, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. బట్ చిన్నవా పెద్దవా అని మినహాయిస్తే ఒక్కొక్కసారి పెద్ద వస్తాయి, ఒక్కొక్కసారి చిన్న వస్తాయి. బట్ యూ కెనాట్ అవాయిడ్ ఎర్త్క్వేక్స్. ఎలాగ మనం ఎర్త్క్వేక్స్ని అవాయిడ్ చేయలేం కాబట్టి మన జీవన శైలిని మనం మార్చుకోవాలి. జీవన శైలి ఎలా మార్చుకోగలం అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హై రైజ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు, ఎస్పెషల్లీ అంటే మయన్మార్లో వచ్చింది, అది బ్యాంకాక్ వరకు అది యూ కుడ్ ఫీల్ ఇట్. సో ఈ పర్టికులర్ వేవ్ విల్ బీ ట్రాన్స్మిటెడ్, అంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ఆల్ ఓవర్ అన్నమాట. అక్కడ నుంచి చుట్టుపక్కల ట్రాన్స్మిట్ అయిపోద్ది వేవ్. ఆ ట్రాన్స్మిట్ అవుతున్నట్టు ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ తక్కువ రావచ్చు, అటువైపు ఎక్కువ రావచ్చు. సో ఎటువైపు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అక్కడున్న స్ట్రక్చర్, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అది ట్రావెల్ అవుతుంది. సో మనం ఇండియాకి వచ్చేసరికి, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనం ప్లేట్ బౌండరీస్లో లేము, మనం మధ్యలో ఉన్నాం, ప్లేట్ మధ్యలో ఉన్నాం. సో వీఆర్ నాట్ ఇన్ అ సైస్మిక్ యాక్టివ్ జోన్లో అయితే మనం లేము. ఎందుకంటే సైస్మిక్ యాక్టివ్ జోన్ అంటే అట్ ద ప్లేట్ బౌండరీసే ఉంటుంది. సో మనకైతే సౌత్ ఇండియాకి అంత ఎఫెక్ట్ ఉండదు కానీ, బట్ స్టిల్ దేర్ ఆర్ మైనర్ ఫాల్ట్స్ ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని నర్మదా తపతి రివర్స్ దగ్గర అక్కడ ఆ చివర అలాగే దేర్ ఆర్ మైనర్ ఫాల్ట్స్. అలాగే హిమాలయస్ అంతా మేజర్ ఫాల్ట్స్, అలాగే గుజరాత్ ఏరియాస్లో ఫాల్ట్స్, ఇలాంటివన్నీ మనకి చాలా ఉన్నాయి ఫాల్ట్స్. బట్ సౌత్ ఇండియాకి వచ్చేసరికి దేర్ ఆర్ నో మేజర్ ఫాల్ట్స్, బట్ మైనర్ ఫాల్ట్స్. బట్ ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం 6 వరకు రావచ్చు. బట్ 6 వరకు రావచ్చు అని మనం దాన్ని అంత ఈజీగా, బికాస్ సర్ఫేస్ వేవ్స్ ఆల్సో క్యాన్ బి డేంజరస్ సమ్టైమ్స్. అందుకని మనం ఏం చేయాలంటే, బిల్డింగ్స్ దగ్గరికి వచ్చేసరికి వెనెవర్ పీపుల్ ఆర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా హై మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అనే ఆలోచనతో అట్లీస్ట్ 8 ఇంపాక్ట్ వచ్చే, అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. సో హై రైజ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ 7.5, 8 వచ్చినా కూడా ఆ బిల్డింగ్స్ తట్టుకునేటట్టు మనం డిజైన్ చేయగలిస్తే, జపాన్ లాగా, అట్లీస్ట్ జపాన్లో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ అన్నీ దే ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ వే 8.5 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా దే కెన్ రెసిస్ట్ దోస్ స్కేల్, దోస్ వైబ్రేషన్స్ అన్నమాట. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా ఆచరించి జాగ్రత్తగా ఈ బిల్డింగ్స్ సేఫ్టీ కానీ మనం తీసుకుంటే ప్రాణ నష్టం నుంచి మనం అవాయిడ్ చేయగలం. అలాగే మ్యాన్ మేడ్ కూడా కొన్ని ఉంటాయి, అంటే ఎన్వైరన్మెంటలీ, అంటే మ్యాన్ మేడ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజర్వాయర్స్ కడతాం, అలాగే భూగర్భ జలాలు చాలా ఎక్కువ తీస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్సో సమ్ మైనర్ కాజెస్, దీస్ ఆర్ నాట్ మేజర్ కాజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆర్ ఎర్త్క్వేక్, బట్ కొంతవరకు ఇవి కూడా దోహదపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వాయర్, నర్మదా రిజర్వాయర్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఆ ఏరియాలో వెరీ బిగ్ ఫాల్ట్ ఉంది, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టారనుకోండి, లెట్ us సపోజ్. ఈ ఫాల్ట్ని మనం, ఫాల్ట్ అంటే ఇట్ ఈస్ లైక్, చెప్పాలంటే ఒక క్రాక్, సింపుల్గా ఒక, అంటే జనరల్ టర్మ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ a space which is weaker zone అని మనం అనొచ్చు, లెట్ us say. అంటే పబ్లిక్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలనుకుంటే. సో ఆ వీకర్ జోన్ మీద మనం కానీ ఏ రిజర్వాయర్ ఏదైనా కట్టే పరిస్థితి వస్తే, వీఆర్ ఎనేబులింగ్ మోర్ వాటర్ ఓవర్ దేర్ అండ్ వీఆర్ మేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దేర్ అండ్ ఎనేబులింగ్ ఆ స్ట్రెస్ని ఇంకా ఎక్కువ పెంచుతూ ఉంటాం. అది ఎప్పుడు ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుందో బహుశా ఈ రిజర్వాయరే కారణం అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని మ్యాన్మేడ్ స్ట్రక్చర్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ సైస్మిక్
యాక్టివ్ జోన్స్ దగ్గర కట్టేటప్పుడు మ్యాన్మేడ్ సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం. సో మనం మన వైపు ఇంత పెద్ద ఎర్త్‌క్వేక్స్ రాకూడదు, రావు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.